హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ సొంత రాష్ట్రంలో జాబ్ చేయాలని ఉందా? సొంత రాష్ట్రం నుండి మనకు వ్యవసాయ శాఖలో కేవలం 10వ తరగతితోనే మీ సొంత గ్రామంలోని ఎక్కడి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదలయ్యాయండి వ్యవసాయ శాఖలో. ఇలాంటి ఛాన్స్ని ఎవరు మిస్ చేయొద్దు. త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ నుంచి అయితే రావడం జరిగిందనమాట, అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి. ఓకేనా? సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకోసం ఎప్పటికప్పుడు మీరు ఏ జాబ్ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతి దాన్ని కూడా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? ఎవరు మిస్ చేయొద్దు. అనుభవం అవసరం లేదు. ఎంటీఎస్ ఉద్యోగాలు 10th పాస్ అయితే చాలన్నమాట. మీ సొంత గ్రామంలోని వ్యవసాయ శాఖలో మీరు జాబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, రిజిస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్ అని చెప్పేసి. ఇది మిస్టర్ విజయ్.in యొక్క వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ స్టేట్ ఏంటి, మీ సిటీ, మీ అడ్రస్, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఫిల్ చేసి క్రియేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఈ మిస్టర్ విజయ్.inలో. అన్న ఏంటన్నా దీనివల్ల లాభం అంటే, ఫ్రెండ్స్, మీ లోకల్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా. సో మీది ఏ ఊరైనా పర్లేదు, లోకల్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి వాళ్ళకి ఎవరైతే అవసరమవుతారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారండి. మీ దగ్గర నుంచి ₹1 తీసుకోరు. మీరు చేయాల్సిందల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడమే అనమాట. సో జాబ్స్ లోకల్గానే మీ యొక్క సొంత ఏరియాలోనే జాబ్ కొట్టాలి అనుకుంటే, అర్జెంటుగా జాబ్ కావాలి అనుకుంటే ఇది మీకు చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ట్రస్టెడ్ అలా ఉంటేనే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. కాబట్టి ఎవరికి ₹1 డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఫిల్ చేసుకొని జాబ్స్ కొట్టండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 18వ తారీఖున రావడం జరిగింది. అంటే రీసెంట్గానే రావడం జరిగింది మనకు. సో ఎక్కడి నుంచి వచ్చింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, మనకు షార్ట్ ఫామ్లో మేనేజ్ అని పిలుస్తాము. ఇది ఎక్కడుంది అంటే రాజేంద్ర నగర్, హైదరాబాద్లో ఉంది. 500030 పిన్ కోడ్తో సహా తెలంగాణలో ఉంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అన్న ఇది తెలంగాణలో ఉంది కదా, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా అని. ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. అంటే తెలంగాణ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదనమాట. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకేనా? సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఇక్కడి నుంచి గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్ సి పొజిషన్స్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, అంటే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే వీటన్నిటికీ కూడా మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకున్న అర్హతతోనే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను మీకు చెప్పింది ఏంది, తమ్నేల్లో కానీ ఎక్కడైనా కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకేనా? సో మనకు చూడండి, ₹18,000 బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని ₹25,000 జీతం వస్తుంది. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి ఉద్యోగాలండి. మనకు ₹25,500 బేసిక్ పే ఉంది, కానీ మీ చేతికి 40,000కు పైగా జీతం అయితే మీరు చేరగానే తీసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి, ఇంకొక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి మనకు ఉద్యోగాలు ఉన్నాయండి. ఎవరు మిస్ చేయొద్దు. సొంత రాష్ట్రంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కొట్టడానికి ఇది మంచి అవకాశం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి క్వాలిఫికేషన్ ఏముండాలి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 10th క్లాస్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. 10th పాస్ అయితే చాలు. అలాగే మీకు కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు మామూలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేసింటారు కదా, కంప్యూటర్ల పైన చేసింటారు చాలామంది 6 నెలలు అలా. ఆ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ టైప్ రైటింగ్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అంటే సర్టిఫికేట్లు అడగడంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్కి మాత్రమే సర్టిఫికేట్ కావాలి. టైప్ రైటింగ్కి ప్రావీణ్యం ఉంటే చాలు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీళ్ళు 10th పాస్ విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, కింద ఇచ్చిన ఫాలోయింగ్లో ఒక్కటి ఉంటే చాలు. అది టైప్ రైటింగ్లో ప్రావీణ్యమైనా ఉంటే పర్లేదు, లేదా కంప్యూటర్కి సంబంధించిన ఒక బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటే చాలన్నమాట, అంతే. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాల్ని మీరు సొంతం చేసుకోవచ్చు వ్యవసాయ శాఖలో. ఓకే, సో అయితే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి జాబ్స్. వీటిని ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకు చూడండి,
అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. మనకు డిగ్రీ పాస్ అవ్వాలంటే ఏదైనా పర్వాలేదన్నమాట. 30 పదాలు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలి, సర్టిఫికెట్లు కాదు, జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుందన్నమాట. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత డిగ్రీ అర్హతతో స్టెనోగ్రాఫర్ జాబ్స్ కూడా ఉన్నాయండి. సో అయితే షార్ట్ హ్యాండ్ వచ్చిండాలి, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. సో ఎవరైతే స్టెనోగ్రఫీ నేర్చుకొని షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, తక్కువ పోటీ ఉంటుందన్నమాట. ఇవి మనకున్న ఉద్యోగాలు. ఇక వీటికి ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పి చూస్తే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 18 to 27 years, ఓబీసీ వాళ్ళకు 18 to 30 years. ఓకేనా. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 18 to 27 years అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఓబీసీ వాళ్ళకు 18 to 30, ఎస్టీ వాళ్ళకు 18 to 32 years అనమాట. ఈ విధంగా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. క్వాలిఫికేషన్ అర్థమైంది. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 ఉన్నాయి మొత్తం. అందులో 2 ఓబీసీ వాళ్ళకు, 1 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే ఒక్క పోస్ట్ ఉంది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎవరికి కేటాయించబడలేదు, అందరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 ఉన్నాయండి, 1 ఓబీసీకి, 1 ఈఎస్టీ వాళ్ళకి అనమాట. ఓకే, వీటికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీ సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చండి. ఇక ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఆబ్జెక్టివ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ పైన, జనరల్ ఇంటెలిజెన్స్ పైన, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన, జనరల్ అవేర్నెస్ పైన. సో డిడక్టివ్గా అంటే మనకు తప్పుగా రాస్తే 0.25 మార్క్స్ అయితే 1/4 మార్క్ అయితే కట్ అవుతుంది, జాగ్రత్తగా రాయండి. ఆ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది అప్పర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకు. మిగతా స్టెనోగ్రఫీ వాళ్ళకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎలా ఉంటుంది ఈ సెలక్షన్ ప్రొసీజర్ అంటే వాళ్ళకు కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి. అదే సబ్జెక్టులపైన, అదే టాపిక్లపైన వస్తుంది. 0.25 మార్క్స్ కట్టింగ్ అయితే ఉంటుంది తప్పుగా రాస్తే. సో ఇందులో వచ్చిన వాళ్ళకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఆ స్టేజ్ 2 ఏంటంటే స్కిల్ టెస్ట్ పెడతారండి. స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేసుకుంటారు. ఓకే, ఇక అప్లికేషన్ ఫీజు ఎంత అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలంటే 350 రూపాయల ఫీజు ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలంటే 500 ఉంది. స్టెనోగ్రాఫర్కి కూడా 500 ఉంది. ఓకేనా. అయితే ఇది ఎవరికి ఉంటుంది ఫీజు అంటే జనరల్, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఆడవాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్లేదు, వీళ్ళందరికీ కూడా కేవలం 150 రూపాయలు మాత్రమే ఫీజు ఉందన్నమాట. ఆ ఫీజు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది. ఎప్పటి లోపల అప్లై చేయాలంటే జూలై 28వ తారీఖు కల్లా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలండి. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను నేను, డిస్క్రిప్షన్లో ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. అది ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్టాట్ కాపీస్ అన్ని కూడా, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పెట్టాలి ఖచ్చితంగా. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సంతకాలు చేయాలన్నమాట. ఇవన్నీ అటాచ్ చేసి మీరు చెప్పిన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు అయితే డీడీ రూపంలో తీయాలి. డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంక్కి వెళ్ళండి. సో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు ఆ ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఓకేనా. ఏ పేరుతో పే చేయాలన్నా అంటే ఇక్కడ దాని కిందనే మనకు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. మనకు ఏదైనా జాతీయ బ్యాంక్కి వెళ్ళి మేనేజ్ పేబుల్ అట్ హైదరాబాద్ అనే పేరుతో తీయాలి. మేనేజ్ అంటే అర్థమైపోతుంది, మేనేజ్ అని క్యాపిటల్ లెటర్స్లో పేబుల్ అట్ హైదరాబాద్ అని రాసి ఆ డీడీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి జత చేసి మీరు 28 జూలై కల్లా ఎక్కడికి పంపించాలి? ద డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణకి అయితే పంపించేయాలన్నమాట. సో ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చాలా క్లియర్గా రాయాలండి. ఇది మనకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, ఎవ్వరు మిస్ చేయొద్దు, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు అప్పుడే ఏ జాబ్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.